అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రైతుల కోసం ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టాలన్న ఉద్దేశంతో రైతులకు ఒక మెసేజ్ పాస్ చేస్తే దాదాపు 200-300 మంది ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ కొండపోశమ్మ సాగర్ ఉంది. కొండపోశమ్మ సాగర్ నుండి సంగారెడ్డి కెనాల్ ఓపెన్ చేసినట్లయితే గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇదే కెనాల్ నుండి నీళ్లు వదిలిపెట్టడం వల్ల ఇక్కడ నుండి పక్కనే ఉండి మక్తాల చెరువు నింపుకొని, శాకారం చెరువు నింపుకొని, పెద్ద చెరువు నింపుకొని, కాన్ చెరువు నింపుకొని హల్దీలో పడేసుకుంటే హల్దీ మీద నాచారం చెక్ డ్యామ్ నిండుకొని దాదాపు 32 చెక్ డ్యామ్లు నిండుకుంటూ తూప్రాన్ మండలము, ఆ తర్వాత మాసాయిపేట మండల్, వెల్దుర్తి మండల్, అట్లనే గన్పూర్ ఆయకట్ట, నిజాం సాగర్ వరకు జుక్కల్ కాన్స్టెన్సీ, అదేవిధంగా బాన్సువాడ కాన్స్టెన్సీ, బాన్సువాడ, జుక్కల్, నర్సాపూర్, గజ్వేల్, అదేవిధంగా పక్క మెదక్ 5 నియోజకవర్గాలలో ఉండే రైతులు దాదాపుగా 70 కిలోమీటర్ల పొడుగు 70 మీటర్ల లెంత్ తో హల్దీ రివర్ ఉంటుంది. ఈ హల్దీ రివర్ లో 2 పక్కల అటు ఇటు దాదాపుగా 1,00,000 ఎకరాల వరకు నాట్లు వేసుకుంటారు. 1,00,000 ఎకరాల వరకు దాదాపుగా 15,000 మంది రైతులు 1,00,000 ఎకరాలు సాగు చేసుకుంటారు. మరి రివర్ నిండా ఎప్పుడు కూడా నీళ్లు తొలుకులు కొట్టేది. చైత్ర మాసంలో ఎండాకాలంలో మొత్తళ్ళు పరవళ్లు దొక్కుతా ఉండే. మరి ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు రైతుల కోసమే ఆహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి విషయం మనం అందరం గమనించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, రైతుల మీద కక్ష వద్దు, రైతులకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను ఇప్పటికే 4 సార్లు ప్రెస్ మీట్ వేయడం జరిగింది. మరి ప్రెస్ మీట్ పెట్టి కూడా అధికారులకు కూడా ఈఎన్సీ గారు కానీ, ఎస్సీ గారు కానీ, మరి అదేవిధంగా ఈకి, డికి, ఏకి ప్రతి అధికారి కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వదిలిపెట్టడానికి అంగీకరించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వలేదు. ప్రభుత్వం ఆర్డర్ ఇస్తేనే మేము వదిలిపెడతామని చెప్పి మాట్లాడుతుంది. గతంలో ఆర్డర్ గీడర్ ఏం లేకుండే. ఒక మాట హరీష్ రావు గారికి ఫోన్ చేస్తే వెంటనే సీఎం గారికి ఫోన్ చేసి, వెంటనే ఈఎన్సీ గారికి, సిఈ గారికి ఫోన్ చేసి 1 గంట సేపట్లో నీళ్లు వదిలిపెట్టుకున్నటువంటి రోజులు ఉండే. కానీ అలా పరిస్థితి లేదు. రాజు గుమ్మడికాయ అన్నట్లు మరి ఇక్కడికి వెళ్ళి ఎవరిని చెప్పాలి, ఎవరికి పట్టుంది అన్నది చూస్తా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే పొలాలలో నీళ్లు లేక ఎండిపోయినాయి. ఇంకొక వారం రోజులు కనుక లేకపోతే పెట్టుబడులు కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కాళేశ్వరం మీద జూటా మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, సుందిల్లా అన్నారు. 3 బ్యారేజీలు కట్టిండ్రు. 3 బ్యారేజీలు దాదాపు 800 పిల్లలు ఉంటాయి. అందులో 2 పిల్లలు పోయినాయి. 2 పిల్లలు పోతే వాటిని రిపేర్ చేయండి, డిస్మెంటల్ చేయండి, మళ్ళీ కట్టండి. దానికి 200 కోట్లు 300 కోట్లు అయితే చేయండి. కానీ ఇప్పుడు మనిషి బయటకు వెళ్తాడు, మనిషి 100 ఏళ్ల వయసు ఉంటది. 100 ఏళ్ల వయసులో యాక్సిడెంట్ అయిన నడమ చనిపోతే తల్లిదండ్రి బాధ్యుడా, రోడ్డు వేసిన బాధ్యుడా, లేకపోతే ఆర్టీసీ బస్సు కుదిరినటువంటి వెహికల్ బాధ్యులా? ఇవి ఎవరి బాధ్యులు? దానికి అక్కడ పోయింది. డిజాస్టర్ అయిందంటే ల్యాండ్ లో వచ్చినటువంటి మార్పు అంత కోల్ ఏరియా, బొగ్గు గనులు ఉండేటువంటి ఏరియా, కింది బొగ్గుల్లో సొరంగాలు ఉంటాయన్న విషయం అందరికి తెలుసు. అది ఎక్కడో ఆ పిల్లల దగ్గర మైనస్ అయి కింది పోయినట్టుంది. 1-2 పిల్లలు పోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు దాన్ని రాద్ధాంతం చేస్తా ఉన్నారు. ఇక ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఎక్కడ ప్రజలు మీద పడతారో, ఎక్కడ ప్రజలు తిరగబడతారో, ఎక్కడ ప్రజలలో వ్యతిరేకత వస్తుందో భయానికి తీసుకుపోయి ఇలా కాళేశ్వరం పోయి అక్కడ పెద్ద ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాడు. నిజంగా కూడా చెప్పాలంటే ఒక్కటే మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి. రైతులు అందరూ రైతు లేకుంటే నువ్వు కూడా భూమి తినలేవు. నువ్వు తిన్నా ముఖ్యమంత్రి గారు అయినా భోజనం చేయాల్సిందే, ప్రధానమంత్రి అయినా భోజనం చేయాల్సిందే. భారతదేశంలో 140 కోట్ల మందికి అన్నం పెట్టేది రైతు. అలాంటి రైతు మీద పడి రైతు ఉసురు పోసుకుంటే మంచిగా ఉండదు. రైతు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎక్కడ పొడుగ్గాలి. నువ్వు వచ్చి 60 రోజులు అయింది. 60 రోజులకే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసుడు, రోడ్ల మీదకి వచ్చి ముష్టి విద్యార్థి నాయకుల సహాయం కంప్లీట్ చేసుకున్నాం. అందరు కూడా ఒడ్లు నాట్లేసుకుని చాలా బాగా ఉన్నాయి, పొలాలు అన్ని ఎండిపోతున్నాయని చెప్పేసి అందరు రైతన్నలు కూడా అందరు రావడం జరిగింది. దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతాపన్న గారు, మా పార్టీ ప్రెసిడెంట్లు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు
ప్రాజెక్టులు కట్టి ప్రాజెక్టులు నిండా నీళ్లు ఉన్నాయి, కనీసం నువ్వు గేట్లు లావడానికి కూడా నీకు ఇబ్బంది అవుతా ఉంది అంటే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ కొండపోచమ్మలో చాలా నీళ్లు ఉన్నాయి. కంపల్సరీగా రేపే మీరు ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఈ ధర్నా కోసం అన్న మీరు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా రేపు హల్దీవాగులకు నీళ్లు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ 2-3 రోజులలో కనుక మీరు హల్దీవాగులకు నీళ్లు ఇవ్వకపోతే వారం 10 రోజులకు ఇడిచినా కానీ వేస్ట్ అయితే, ఎందుకంటే పొలాలు ఎండిపోయిన తర్వాత ఆ పొలాలు కూడా ఎందుకు పనికిరావు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా ఒక రైతే కాబట్టి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినా అని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు నీళ్లు 2 రోజులలో ఇవ్వాలని. ఇంతకు ముందుకైతే మేము హరీష్ అన్నకు ఫోన్ చేసి ఆ ఫోన్ లోనే హరీష్ అన్న అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉండే, హల్దీవాగులో నీళ్లు కావాలంట, మా గజ్వేల్ ప్రజలకు రైతన్నలకు అందరూ కూడా నీళ్లు కావాలంటే నీళ్లు కాలువలు ఇప్పండి అని చెప్పేసి ఇమీడియట్ గా చెప్తా ఉండే. మేమే ఇక్కడ ధర్నాకు వచ్చినంత సేపట్లో మేము వచ్చి కాలువలు ఇప్పుకున్న రోజులు కూడా చాలా రోజులు ఉండే. కాబట్టి మీరు కనుక చేయకపోతే ఒక 2-3 రోజులలో ఆ పని మేము మళ్లీ చేయవలసి వస్తుందని మీకు హెచ్చరిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.